గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రాడిసన్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఏ10 నిందితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ ను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరు కాకుండా గచ్చిబౌలి పోలీసులకు ట్విస్ట్ ఇస్తూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. గ్యాస్ ట్రబుల్ పై యుద్ధం స్మూత్ వార్ తోనే సాధ్యం. రివ్ మ్యాక్ వారి స్మూత్ వార్ 100% ఆయుర్వేదిక్, షుగర్ ఫ్రీ. తెలంగాణలో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. రాడిసన్ డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు ఏ10 నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలి అంటూ ఇప్పటికే ఆయనకు నోటీసులు పంపించారు. అయితే తాను ముంబైలో ఉన్న కారణంగా రాలేకపోతున్నానని, శుక్రవారం హాజరవుతానని తెలిపారు. అయితే ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ ను విచారణకు హాజరు కాకుండా పోలీసులకు ట్విస్ట్ ఇచ్చారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ముంబైలో ఉన్న కారణంగా పోలీసులు విచారణకు రాలేనని, తనకు మరో 2 రోజుల సమయం కావాలని కోరారు. కానీ శుక్రవారం డైరెక్టర్ క్రిష్ వ్యక్తిగతంగా పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని పోలీసులు తెలిపారు. దీంతో క్రిష్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న మీర్జాన్ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీకి డ్రగ్స్ సప్లై చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుల సంఖ్య 13కు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ ద్వారా మీర్జా సరఫరా చేశారు. ఫిబ్రవరిలో ఒకే వారంలో 4 సార్లు రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే ఈ 4 సార్లు పార్టీలో డ్రగ్స్ ను అరేంజ్ చేసింది మీర్జాగా పోలీసులు గుర్తించారు. ఒక్కో గ్రామ్ కొకైన్ కు 14,000 రూపాయల దాకా మీర్జా వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ కు విక్రయించాడు. ప్రవీణ్ ద్వారా వివేకానందకు చేరిన డ్రగ్స్ రాడిసన్ హోటల్లో స్నేహితులతో కలిసి సేవించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులు చేరారు. అందులో ఏ1 నిందితుడిగా గజ్జల వివేకానందను చేర్చారు. ఏ2గా డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ, ఏ3 నిర్భయ్ సింతి, ఏ4 రఘుచరణ్, ఏ6 సందీప్, ఏ7 శ్వేత, ఏ8గా లిషి గణేష్, ఏ9గా నెయిలి, ఏ10 డైరెక్టర్ క్రిష్, ఏ11గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, ఏ12గా డ్రగ్ సప్లయర్ మీర్జా వహీద్ బేగ్ కాగా కొత్తగా ఏ13గా డ్రగ్ సప్లయర్ మీర్జాను ఏకంగా ఏ13గా చేర్చారు. పార్టీ ఏదైనా సరే అందులో తారలు మాత్రం మెరుస్తూనే ఉంటారు. డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్న తారలు కొందరైతే డ్రగ్స్ కు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటూ దారి తప్పుతున్నవారు మరికొందరు తారలు. ఏదేమైనా డ్రగ్స్ గుట్టులో చిక్కుకుంటున్న తారలకు ఇక చుక్కలు తప్పవంటున్నారు పోలీసులు.